థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఈఎన్ఈ గ్యాంగ్లో కౌశిక్ అభినవ్ గోమటం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఇవాళ వెళ్ళిపోకుండా ఉన్నందుకు. అయ్యో థ్యాంక్ యూ. మీకు బాగా సర్దుబాటు అయినట్టుంది ఇవాళ. థ్యాంక్ యూ. వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోమంటున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో హ్యాపీ టు బీ హియర్, పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ team and teams that Srujan is creating. 35 cinema director bro, nice film you made. ఇవాళ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా, సో కంగ్రాచులేషన్స్. నేను బేసిక్గా ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఇంకా అంటే హైదరాబాద్లోనే ఉన్నారు. చాలామంది దే లెఫ్ట్ ద స్టేట్, కానీ అది మనకు అలవాటే కదా ఇక్కడ హైదరాబాద్లో ఎవ్రీబడి లీవ్స్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ హియర్. ఒక 5 years బ్యాక్ మా ఫ్రెండ్ ఇట్లానే పిలిస్తే ఎల్బీ నగర్ పోయినా. చిన్న స్టోరీ చెప్తా, ఏమో అనుకోవద్దు. ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి కలిస్తే మనకు తెలుసు కదా మనం ఏం చేస్తాం, మనం వేరే ఇంకేం చేయం కదా, జస్ట్ యా అంతే, దట్ వాస్ గోయింగ్ ఆన్. అయితే ఒక వాడు మధ్యలో ఒక 5-6 వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, విచ్ హూమ్ ఐ డోంట్ నో. ఓన్లీ ఇంజనీరింగ్ గ్యాంగ్ అనుకున్న. ఈ 5 ఎవర్రా అంటే ఇట్లా ఒక్కొక్కడిని కల్పిస్తే అందులో ఒక అబ్బాయిని కలిసిన. నాకు ఆయన పేరు చెప్పాలని ఉంది, కానీ నిన్న ఫోన్ చేసిండు ఈ అబ్బాయి, పేరు చెప్పొద్దు అన్నాడు. నేను లేదా నువ్వు అన్న మాటలన్నిటికీ స్టేజ్ మీద నేను నీ పేరు చెప్పి చెప్తారా అంటే, లేదు పేరు చెప్పొద్దు. ఓకే రా, పేరు చెప్పకుండా చెప్తా. హీస్ ఒక చిన్న పెక్యూలియర్ పర్సనాలిటీ అనమాట. ఆ రోజు పార్టీలో ఉంటే ఇట్లా రూమ్ చివర్లో ఉండి కోకోనట్ వాటర్ తాగుతున్నా అన్న. నేను చూసి ఏంది బ్రో ఏంటి, హౌ ఆర్ యూ, నైసా, ఆల్ గుడ్ అంటే, నేనా నల్లగా ఉన్నాను నేను అన్నాడు. బ్రో నేను హౌ ఆర్ యూ అంటున్నా బ్రో అంటే, అదే నల్లగా ఉన్నానని చెప్తున్నాను కదా. నాయన ఇదేంట్రా, ఓకే నైస్ బ్రో గుడ్ ఇది అని ఇక ఎక్కువ మాట్లాడలేదు. పోతూ బాయ్ బ్రో, నువ్వు అసలు ఏమీ తాగలేదు నువ్వు ఇవాళ, ఏంటి ఇది అంటే ఇవాళ సాడ్ డే కదా, మన సాడ్ డే కూడా మనకి దిగదమ్మా, మనం చేయం అలా అన్నాడు. అమ్మ అంటుండేంద్ర వీడు. ఓకే నైస్ గ్రేట్ బ్రో, ఓకే కూల్ సీ యూ ఇదని. ఇది 5 years బ్యాక్ జరిగింది. 5 years నుంచి ముచ్చటగా 3 సార్లు కలిసిన ఆ అబ్బాయిని. బట్ ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఏ ట్రైలర్ అయినా నచ్చినా, లేకపోతే ఏదన్నా కాంట్రవర్సీ బయటకు వచ్చినా, ఏదన్నా ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ ఆయన అటెన్షన్ గ్రాప్ చేస్తే హీ కాల్స్ మీ. ఏదో ఇండస్ట్రీకిలో జరిగే పనులన్నిటికీ నాదే బాధ్యత అన్నట్టు ఫోన్ చేసి, స్ట్రైక్ ఏంటంట్రా, ఇది ఏంటంటావు, ఏంటి అసలు ఈ స్ట్రైక్ ఏంట్రా అని ఆగస్టులో ఫోన్ చేసి, అరే ప్లీజ్ రా, అరే నా వల్ల అయితే జరగలేదు భయ్య ఈ స్ట్రైక్, జరుగుతుంది కొన్ని ఇవి అట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఇట్లా. నిన్న నాకు ట్రైలర్ చూసి హీ కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, శాంతి చూసాను అన్నాడు. శాంతి చూసావా, ఏంట్రా అది, అదే శాంతి అని వచ్చింది కదా అంటే అన్నప్పుడు కొంచెం మాస్ అన్నమాట. అంటే జనరల్గా చాలా తొందరగా అర్థం కాడు, నాకు కూడా ఇప్పటికి అర్థం కాలేదు. నేను కరెక్ట్గా 5 ఏళ్ళలో 3 సార్లు కలిసిన అబ్బాయిని. ఏంది అబ్బాయి, నేను నెంబర్ ఇలే, మా ఫ్రెండ్ దగ్గర నుంచే బై ఫోర్స్ తీసుకొని ఒక 3 years బ్యాక్ కాల్ చేశాడు. అప్పటి నుంచి ఈ కీప్స్ కాలింగ్ మీ. నిన్న ఫోన్ చేసి శాంతి చూశాను అన్నాడు. ఏంటి ఏమైంది, ఎవర్రా శాంతి ఎవరు, ఏంటి మీ ఫ్రెండా ఏంటి, కాదరా అది వచ్చింది కదా అది ట్రైలర్, అది బాగుందిరా, అది చూశాను. ఏం సినిమా రా, అది మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా యాక్ట్ చేశాడు కదా, బాగుంది అది చాలా బాగుందిరా అది. అరే ఓహో నువ్వు ఓం శాంతి గురించి మాట్లాడుతు, అదే మరి అదే దాని గురించి మాట్లాడుతున్నాను. ఏం నీ తెలీదా, నేను తెలుసురా చూసా నేను కూడా, బాగుంది ఇది. అబ్బాయి నీ ఫ్రెండ్ కదా అంటే, ఫ్రెండ్ అవును, మీరు కలిసి సినిమాలు తీశారు కదా అది అంటే, అవును బ్రో అది ఏ సినిమా, ఆడికి ఏది గుర్తుండదు. నేను అడిగిన ఇంతకీ ఏ సినిమా రా మేము చేసింది, ఏంటి ఏ సినిమా, అదే ఆ సినిమా చేశారు కదా మీరు, అది నగరం పోయింది అని ఏదో, అరే నగరం పోయింది కాదురా, ఈ నగరానికి ఏమైంది అది సినిమా. అవునరా, అరే ఫేవరెట్ రా, నాకు ఫేవరెట్ సినిమా. అరే ఫేవరెట్ సినిమా టైటిలే గుర్తురారా నీకు, ఇంకా ఏందిరా నువ్వు ఇది అని. లేదా అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు రా బాగా, బట్ ఆ అబ్బాయి డైరెక్టర్ తెలుసారా,
ఆ సినిమా ఈ నగరానికి ఏమైనా డైరెక్ట్ చేశాడు, ఇప్పుడు హీఈస్ యాక్టింగ్ ఇన్ ఇట్. అబ్బో బాగా బిజీ అని కూడా బాబు అన్నాడు. బాబు బాగా బిజీ, చాలా బిజీ బాబు. ఇంకా ఏంటంటే ఏంటి అయితే ఎట్లుంది మరి సినిమా అంతా బాగుందా చూస్తా అంటే, ఏంటి సినిమానా అన్నాడు. అరే మరి ట్రైలర్ చూశానన్నావు, సినిమానే కదరా సినిమా. కాదు అవి ఇవాళ రేపు అది సీరియల్వి కూడా కట్ చేస్తున్నారు కదా, సీరియల్స్ కట్ చేస్తున్నారు కదా ఇలాగే. సీరియల్స్ కట్ చేయడం ఏందిరా, అరే నువ్వు చేసావు కదరా ఇది సీరియల్స్. అరే నేను సీరియల్స్ చేయలేదురా, ఇంకా చేసినా చేస్తే నీకు చెప్తా కానీ సీరియల్స్ నేను ఇంకా చేయలేదు. ఒరే నువ్వు అరే హో వెబ్ సిరీసా అన్న, వెబ్ సిరీస్ అంటున్నావు అన్న. వెబ్ సిరీస్. ఒరే వెబ్ సిరీస్కి సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉందిరా, ప్లీజ్ రా. ఇంతకీ ఇది సినిమా రా, ఇది వెబ్ సిరీస్ అని అనుకుంటున్నాడు మనోడు. ఇది వెబ్ సిరీస్ కాదురా, ఇది సినిమానే. Jan 30th వస్తుంది, వెళ్ళి చూడు. మొత్తం నచ్చిందంటూ. అయితే ఆయనకు కూడా ఈ డైలాగ్ తోటి ప్రాబ్లం ఉండే అన్నకి. ఏట్రా అదేంటి ఆంధ్రాలో కాదు గోదావరి వాళ్ళకి ఎటకారక ప్రతీకారాలు తక్కువ అంటే, అరే నాకు పర్సనల్గా ఏం తెలియదురా, నేను ఆ డైలాగ్ రాయలేదు, బట్ సినిమాలో జోక్ కోసం అలా అప్పుడప్పుడు రాస్తారా, నువ్వేం అనుకోవద్దు. అది కదరా కొర్రమీనలో ఏంటి ఉప్పు కారాలు తినవేయటమేవు. అరే తినరా బాబు, బట్ అంత సీరియస్ తీసుకోకు. సినిమా మాత్రం బాగా కామెడీ లే కామెడీ ఉందిలే, బాగుంది సినిమా, బాగుంది, చూస్తాను నేను, చూస్తాను. ఇది ఓకే రా, గుడ్. ఇంకేంది అంటే హీరోయిన్ కూడా బాగుంది, నాకు హీరోయిన్ బాగా నచ్చింది. వెరీ గుడ్. ఆమె ఫస్ట్ టైం కాదురా, చాలా సినిమాలు చేసింది ఆమె. తెలుసురా నాకు 3 stories తెలుసు, నాకు 3 stories అన్నాడు. 3 stories ఏందిరా అంటే అరే 3 stories కాదురా, అది 3 roses రా. ఆహాలా 3 roses అని వచ్చింది, అది 3 roses, 3 stories కాదు. అదే బాగుంటుంది అమ్మాయి, చాలా బాగుంటుందంట. సో ఐ థింక్ మీ సినిమా బాగా వాడి దాకా వెళ్ళింది అంటే 100% సినిమా ఆడియన్స్కి వెళ్ళిపోయినట్టే. ఇక మీరు ఇప్పుడు హ్యాపీగా కన్వీనియంట్ టికెట్ ప్రైజెస్ మీరు అనౌన్స్ చేశాను కాబట్టి ఐఎమ్ షూర్, ఐ విష్ ఫ్రమ్ మై హోల్ హార్ట్ దట్ మా ఫ్రెండ్తో పాటు మొత్తం అందరూ తెలుగు జనాభా అండ్ బయట యుఎస్ జనాభా కూడా అందరు వెళ్ళి సినిమా చూడాలి. బట్ తరుణ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్, వాట్ అ లవ్లీ మ్యాన్. నేను ఎప్పుడో ఒక 3-4 years మేము మీకు మాత్రమే చెప్తా చేసినప్పుడు, ఏంది మరి డైరెక్షన్ చేయవా అంటే, నోరే నేను ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అంతే, జస్ట్ క్రియేటివిటీ రే, ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అన్నాడు. ఓ షిట్, ఓకే చాలా డీప్ ఉన్నట్టుంది ఫిలాసఫీ, దీన్ని ఎక్కువ మాట్లాడకపోతేనే మంచిది అని. బట్ ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్, ఐ లవ్ యూ యాజ్ అ డైరెక్టర్ ఆబ్వియస్లీ. ఇంకొకటి తలబెట్టినాం కదా, అది కూడా ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఎస్పెషలీ ఐ గ్రూ కాన్ఫిడెంట్ యాజ్ ఒక్కొక్కరు షూట్ చేస్తుంటే. ఈ సినిమాకి వచ్చేటప్పటికి భయ్యా ఈ సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసా అని అడిగిన వాడిని. మీ ఫ్రెండే కదా అన్నాడు. కాకదే బ్రో, ఇప్పుడు వీడు ఫ్రెండ్ యాక్టింగ్ చేస్తున్నాడు బ్రో, వాడు డైరెక్ట్ చేయలేదు బ్రో, ఏఆర్ సజీవ్ అని ఏఆర్ సజీవ్, అదే రైట్ కరెక్ట్, ఏఆర్ సజీవ్ కాదు భయ్యా, ఏఆర్ సజీవ్. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా నాకు ఒక్కొక్క 6 monthsకి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా జమకులు ఇస్తూ ఉంటాడు నాకు, బేసిక్. బట్ నైస్, బట్ నీ పేరు కూడా ఏరా సజీవ్ అని వెళ్ళిపోయింది, బట్ గుడ్, నైస్. సో ఆల్ ద బెస్ట్. నో ఐ రియలీ లైక్ ద టీజర్ ఫ్రమ్ day 1. మ్యూజిక్ జే క్రిష్, అమేజింగ్ మ్యాన్. భరద్వాజ్ లిరిసిస్ట్, లవ్లీ సాంగ్. నేను యూజువలీ సాంగ్స్ అంటే నేను కొద్దిగా బీట్ మీద వెళ్తా, నేను ఎక్కువ లిరిక్స్ పట్టించుకున్నా గుర్తుండవు కాబట్టి. సో బట్ ఐ రియలీ లైక్ ద లిరిక్స్. వెన్ ఐ లిరిక్స్ నేను నోటీస్ చేసిన అంటే ఐ థింక్ దే ఆర్ గుడ్ ఏమో అని నేను అనుకుంటా. మేబీ ఇట్స్ జస్ట్ ఐఎమ్ కేర్లెస్, దట్స్ ఆల్. బట్ గుడ్ వర్క్ మ్యాన్, నైస్. ఐ లైక్ ద డిఓపీస్ జాబ్ ఆల్సో. రాజమండ్రిని చాలా బాగా చూపించారు, అండ్ తరుణ్ని బాగా చూపించాడు, ఈశాన్ బాగా చూపించాడు. దే ఆర్ బోత్. టీజర్ ట్రైలర్ ఈజ్ అమేజింగ్, ఇట్స్ లవ్లీ. It is something where I think family crowds can go and nicely sit and watch. I think 2.5 hours I think they'll have a very good time. నాకు అట్లా అనిపించింది ట్రైలర్ చూసి. ఇంకేమైనా సృజన్, ఆల్ ద బెస్ట్ సార్. I wish this movie is another blockbuster. We started this year with the spree of blockbusters. I really believe and wish this film also joins the slew. Thanks a lot for having me, and all the best Tarun, all the best, lovely man, all the best Isha.
అన్నని గుర్తుపెట్టరా అందరూ? గుర్తుపెట్టరా అన్ని? ఎవరో తెలుసా? కార్తిక్ అని నగరం పోయిందని సినిమా ఉంది కదా అందులో. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు, వాట్ అ ఫెంటాస్టిక్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్